నా గురించి మాట్లాడుతున్నావు, నా భూముల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. 1975లోనే నా భూమి 10 ఎకరాల్లో మా గ్రామంలో పేద ప్రజలకి పంచిపెట్టడం జరిగింది. 1975లోనే. 75కి నేను ఇంకా పుట్టలేదు. మా తండ్రులు తాతలు పంచిపెట్టడం జరిగింది. అప్పుడు నీ పొజిషన్ ఏంటో చెప్పనా? చంద్రబాబు నాయుడు తిరుపతి బస్ స్టాండ్లో జేబులు కొట్టుకునేవాడు నువ్వు. అది నేను అన్న మాట కాదు, నాదెండ్ల భాస్కర్రావు. ఎవరో గుర్తుందా? నాదెండ్ల భాస్కర్రావు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావుని దారుణంగా వెన్నుపోటు పొడిచింది ఇద్దరు. ఒకడు నాదెండ్ల భాస్కర్రావు, రెండోవాడు నువ్వు. మొదటోడు ప్రభుత్వాన్ని మాత్రమే లాక్కున్నాడు, నువ్వైతే ప్రభుత్వాన్ని పార్టీని కూడా వెన్నుపోటు పొడిచి లాక్కున్నావు నువ్వు ఎన్టీ రామారావు దగ్గర. గుర్తొచ్చిందా బాబు? ఆయనే చెప్పాడు 1975 ప్రాంతంలో తిరుపతి బస్ స్టాండ్లో నువ్వు జేబులు కొట్టేవాడు అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు జేబులు కొట్టేవాడు అని చెప్పేసి. అదేవిధంగా ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఇంత జనం ఉన్నారు అంత జనం ఉన్నారు అన్నారు. మొన్ననే తునిలో 1 నెల లోపే సామాజిక సాధికారిక బస్సు యాత్ర జరిగింది. అందులో 1/4 మంది రాలేదు. ఈరోజు నువ్వు 1 నియోజకవర్గం మీటింగ్కి వచ్చినంత మందిలో 1/4 రాలేదు. నువ్వు 10 నియోజకవర్గాల మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఓహో జనం అంటున్నారు. ప్రజలు నిన్ను అస్సలు విశ్వసించటం లేదు, నీ హామీలు ఎక్కడా విశ్వసించటం లేదు. అదేవిధంగా అధికారంలోకి వస్తే 2 పంటలకి నీళ్ళు ఇస్తానంటున్నావు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తుని నియోజకవర్గంలో 2 పంటలకి 1 సంవత్సరం కూడా నీరు ఇవ్వలేదు నువ్వు. ఈ గత 4.5 సంవత్సరాల నుంచి తుని నియోజకవర్గ ప్రజలకు 2 పంటలకి నీళ్ళు ఇస్తున్నావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీ టైంలో ఈ రాష్ట్రం కరువు కాటకాలతో ఉండేది. మేము వచ్చిన తర్వాత సస్యశ్యామలంగా ఉంది ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రమే కాదు, ఈ జిల్లా కూడా పూర్తిగా సస్యశ్యామలంగా ఉంది. ఈ జిల్లా కూడా దయచేసి అది ఒకసారి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత నువ్వు 2014 నుంచి 19 వరకు నువ్వు చేసిన పరిపాలనలో సంక్షేమం అభివృద్ధి ఒకసారి బేరీజ్ వేసుకో. బేరీజ్ వేసుకుంటే ప్రజలే నీకు చెప్పుతో బుద్ధి చెప్తారు. ప్రజలను మభ్యపెట్టడానికి మాయ మాటలు చెప్పడానికి ఒక షో క్రియేట్ చేసుకుని ఒక షో ఏర్పాటు చేసుకున్నావు. 10 నియోజకవర్గాలకు ఒక దగ్గర ఒక మీటింగ్ కింద. అక్కడ కూడా ప్రజలు రావట్లేదు. ప్రజలు చీ కొడుతున్నారు నిన్ను చూసి. రేపు పండగ పోయిన తర్వాత చూద్దాం నీ పార్టీ పరిస్థితి, నీ పరిస్థితి ఏంటో అని చెప్పేసి. మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా సంక్రాంతి తర్వాత ఖాళీ అవ్వబోతుంది. కనీసం వాళ్ళకి నిలబడడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి వస్తుంది తెలుగుదేశం పార్టీకి. మా పార్టీలోంచి అభ్యర్థులను మార్చితే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఎలా అకామిడేట్ చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. రాజ్యసభలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, రకరకాల రకరకాలుగా భవిష్యత్తు వాళ్ళ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. నీ వెన్నుపోటు గురించి ఇందాక నాని చెప్తున్నాడు, చేసిన నాని చెప్తున్నాడు నీ వెన్నుపోటు గురించి, నీ తాలూకు పద్ధతుల గురించి. ఒకసారి అవి చూసుకుంటే తెలుస్తుంది నీకు, నీ ఎల్లో మీడియాకు. థ్యాంక్ యూ అండి. అది గవర్నమెంట్ చెక్ పోస్ట్. అది గవర్నమెంట్ చెక్ పోస్ట్ దగ్గర కంపల్సరీ ప్రతి ఎవ్రీ లారీని చెక్ చేస్తారు. అది చెక్ పోస్ట్ దగ్గర వసూలు అంటే దానికి మనం ఏం చెప్తాం? మనం గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. తుని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. తుని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నా గురించి. అందుకే 2 సార్లు తుక్కు కింద చిత్తు కింద ఓడించారు నీ ఎనమల్ని, నీ ఎనుముల్ని, పశువుల్ని. నేను అదే చెప్పానండి. గాంధీనగరంలో కానీ రౌతులపూడిలో కానీ నా తాతలు పంచుకున్న ఆస్తి 400 ఎకరాలు. నా తాతలు పంచుకున్న ఆస్తి. నేను పుట్టకముందే మా ఊళ్ళో పేద ప్రజలు 10 ఎకరాలు దానం కింద ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి మా ఫ్యామిలీ మెంబర్స్. అప్పటికి నా 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 పరిస్థితిని బట్టి అప్పటికి నేను పుట్టలేదు. ఆయన గారు తిరుపతి బస్ స్టాండ్లో జేబులు కొట్టుకునేవాడు అని చెప్పి అదే చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు జేబులు కొట్టేవాడు తిరుపతి బస్ స్టాండ్. నేను చెప్పింది కాదు, నాదెండ్ల భాస్కర్రావు చెప్పాడు అన్నమాట.
పండగ తర్వాత చూడండి ఏ పార్టీ ఖాళీ అవుద్ది. ఆల్రెడీ మొదలైంది కదా, ఈరోజు కేసీఆర్ అని, రేపు ఇంకొకరు. మీ పార్టీలో కూడా రాజీనామా చేస్తున్నారు కదా? మా పార్టీలోనే, మీ పార్టీలో కూడా చేస్తున్నారు. మా పార్టీలో ఎవరు రాజీనామా చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి భవిష్యత్తు ఇస్తారు మా పార్టీలో నాయకులు. మాకు రాజ్యసభలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, తగ్గ స్ట్రెంగ్త్ మాకు ఉంది. తెలుగుదేశం పార్టీ కంటే స్ట్రెంగ్త్ లేదు. అయినా ఆయన భవిష్యత్ చూపించి లేదు, డబ్బులు తీసుకుంటాడు, ఆయన వెన్నుపోటు పడుతాడు, క్లోజ్ చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. సిట్టింగ్లకి సీట్ ఇవ్వలేదని చెప్తున్నారు. ఆ ముగ్గురు సిట్టింగ్లు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు సీట్ ఇవ్వలేదని చెప్పి అడుగుతున్నారు. సరే, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళు మీటింగ్లకు వస్తున్నారు, జగన్ గారిని కలుస్తున్నారు, అందరూ కలిసే ఉంటున్నాం. మేమందరూ కూడా ప్రతిరోజు కలుస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. వాళ్ళతో ఒకసారి మాట్లాడని తెలుస్తుంది. వాళ్ళకి పూర్తి భరోసా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏంటి అర్థం లేదు, మరి వినపడలేదు. మా జిల్లాలో ప్రజలందరికీ తెలుసు నా పరిస్థితి ఏంటో, చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటో. కంపారిజనే ఉండదు నాకు చంద్రబాబు నాయుడుకి. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు అనుకుంటే రాజా అసెంబ్లీలో అడుగుపెట్టే పరిస్థితి ఉండదు. ప్రజలు అనుకోవాలి. ఈ నియోజకవర్గ ప్రజలు అనుకుంటే నేను అసెంబ్లీలో అడుగు పెట్టన్నది నా భవిష్యత్తు నిర్ణయించేది ప్రజలు. ప్రజలకు తెలిసి ఎవరి పరిపాలన ఎలా ఉందో, ఎవరి పరిస్థితి ఎలా ఉందో.